పూర్వమైన ఆలయం. ఇక్కడ భగవద్భక్తికి పరమ చిహ్నమైన శ్రీ ఆంజనేయ స్వామిని నేటికి బంగారు సంఖ్యలతో బంధించి ఉంచుతారు. లోకంలో రావణుడే ఆంజనేయ స్వామిని బంధించలేకపోయాడు. అయితే ఇక్కడ జగన్నాథుడు స్వయంగా ఎందుకు బంధించాడో అన్న ప్రశ్న మన హృదయాల్లో సహజంగానే పుడుతుంది. సముద్రదేవుడు జగన్నాథుడి మహిమను దర్శించాలనే తన భక్తి ఉధృతితో పదే పదే పూరీ నగరాన్ని ముంచెత్తేవాడు. ఉప్పెనతో ఆ నగరం నీటితో తేలిపోతుండేది. అప్పుడు జగన్నాథ స్వామి తన ప్రియ భక్తుడైన హనుమంతుణ్ణి సముద్ర తీరాన కాపలాగా నియమించాడు. హనుమంతుడు చేరగానే సముద్రుడు ప్రశాంతమయ్యాడు. కానీ అది తాత్కాలికం మాత్రమే. పూరీ నగరంలో ఎప్పుడైనా రామనామం ప్రతిధ్వనించినా, భజన లేదా సంకీర్తన వినిపించినా హనుమంతుడు తన కర్తవ్యం మర్చి ఆ భజన స్థలానికి పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే సముద్రుడు తిరిగి ఉప్పొంగి అలలతో పూరీ నగరాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ మహానగరం మళ్ళీ ప్రమాదంలో పడుతుంది. అప్పుడు స్వయంగా జగన్నాథుడు ఆ మహాభక్తుణ్ణి పిలిచి, ఓ మారుతి, నిన్ను ఎవరూ ఆపలేరు, కానీ నా సంకల్పం కోసం నిన్ను కర్తవ్య బంధంతో కట్టివేయవలసి ఉంది అంటూ ధర్మ సంఖ్యలతో బంధించాడు. ఆ స్థలమంతా పవిత్రమై అక్కడే బేడి హనుమాన్ ఆలయం నిర్మించబడింది. పూరీ నగరం సురక్షితంగా ఉండాలనే జగన్నాథుడి సంకల్పమే ఈ బంధన వెనుక ఉన్న దివ్య రహస్యం. ఈ మహిమను తెలుసుకున్న భక్తులు స్వామి వారి కృపకు పాత్రులవుతారు. ఈ దివ్య కథను ఇతరులకు షేర్ చేయడం ద్వారా మనం కూడా ఆ భక్తి స్రవంతిలో భాగమవుతాం. భక్తి శ్రద్ధలతో కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్, జై బేడి ఆంజనేయ స్వామి అని తప్పకుండా రాయండి.